ముందుగా సుబ్రాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిదరి ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కొంత బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య పరస్పర దాడులకు దారితీసిన పరిస్థితి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ కార్యకర్తలు అయితే దాడి చేశారు. అలాగే బీజేపీ కూడా ప్రతిదాడి కూడా చేసింది. ఎలా చూడాలంటారు? భారతదేశంలో ఇది ప్రత్యేకంగా ఒక విలువల పతనానికి పరాకాష్ఠగా, విలువల సంక్షోభానికి ఇది ఒక తార్కాణంగా చెప్పొచ్చండి. ఎందుకు ఇంత ఎలా చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఎవరిని ఏ విధంగా దుర్భాషలాడినా, దూషించినా, అసభ్యంగా బూతులు తిట్టినా ఈ దేశంలో ఏమీ కాదు అనే దానికి ఉదాహరణలు ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయండి. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, ప్రత్యేకంగా బాధితులు ఏ విధమైనటువంటి ఆ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటానికి అవకాశం లేని ఒక విధమైన నిరాదరణకు, లేకపోతే ఒక విధమైనటువంటి నిస్సహాయతకు కావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా ఇది మొదలైంది ఏం కాదండి. గతంలో 2016 అక్టోబర్లో రూర్కీలో జరిగిన ఒక ఎన్నికల సభలో ఇదే బీజేపీకి సంబంధించిన చౌదరి బాబులాల్ అనే ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన ఎంపీ స్వయంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నీ తండ్రి ఎవరు, దానికి సాక్ష్యాలేంటి, దానికి డిఎన్ఏ ఉందా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అని అన్నప్పుడే ఆ సభలో కానీ తర్వాత కానీ వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఈ దేశపు ఒక ప్రధాన కుటుంబం, దాదాపుగా స్వతంత్ర పోరాటంలో 2 తరాలు పాల్గొన్న కుటుంబం, తర్వాత దేశ ప్రధానిగా 3 ప్రధానులైన కుటుంబం, అట్లాగే మన వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తెలంగాణ అంటే, నేను తెలంగాణ వాడిని కాకపోయినా తెలంగాణ ఇస్తానన్న ఒకే ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోవటానికి రాజకీయంగా తన కొడుకు జీవితం యొక్క రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టిన సోనియా యొక్క శీలం మీద ప్రత్యక్ష దాడి జరిగినప్పుడు ఈ దేశ పౌర సమాజం కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, లేదా బీజేపీ పార్టీ కానీ, నాయకత్వం కానీ స్పందించి క్షమాపణ చెప్పటమో, లేకపోతే వాళ్ళ మీద బహిష్కరణ లేకపోతే క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరగలేదండి. ఇది ఒక్క బీజేపీకి సంబంధించిందే కాదు, భారతదేశంలో అసలు పార్టీలు అనే వాటి యొక్క అస్తిత్వం రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. అంటే పార్టీలకి లోకల్ స్టాండ్ లేదు కాన్స్టిట్యూషన్లో. అంటే పార్టీలు సొంత దుకాణాలుగా, సొంత వ్యాపారాలుగా, కుటుంబ ఆస్తులుగా, లేకపోతే పార్టీ ఆస్తులుగా వాళ్ళు వ్యవహరించే ఒక రాజ్యాంగేతర సంస్థలుగా ఉండటంతో ఆ పార్టీలకి ఇంటర్నల్ గా ఒక క్రమశిక్షణ సంఘాలు కానీ, అంటే వామపక్ష పార్టీలకి, ప్రత్యేకంగా వామపక్ష పార్టీలకి పార్టీ కంట్రోల్ కమిషన్ అని ఉండేది. ఎక్కడో రష్యన్ పాలసీ మీద విభేదిస్తే కూడా వాడి మీద చర్యలు తీసుకునేవారు ఒక స్టేట్మెంట్ ఇస్తే. కానీ ఏ పార్టీలకి పార్టీలో అంతర్గతంగా పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా దుర్భాషలు కానీ, లేకపోతే దుందుడుగ్గా కానీ, హింసాత్మక ఘటనలకు కానీ ఉరికొల్పినా, లేకపోతే తానే దగ్గరుండి చేయించినా వాళ్ళ మీద ఎవరి మీద ఏ విధమైనటువంటి లేవు. ఇక ఇప్పుడే మీరు చెప్తున్నారు, ఇదంతా ఢిల్లీ కల్కాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ రమేష్ బిదూరి మాట్లాడుతూ ఒక కామెంట్ కాదండి, ఆయన ఓన్లీ ప్రియాంక బుగ్గల మీద ఒక్కటే కామెంట్ చేయలేదు ఆయన అంటే ఒక తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ ఏమన్నాడు, మేము కనుక వస్తే ఢిల్లీ స్థానిక రోడ్లన్నిటిని కూడా ప్రియాంక బుగ్గల్లా నున్నగా చేస్తాము అనే కామెంట్ తో పాటు, ఇప్పుడు దేశంలో ఉన్న 2 మహిళా ముఖ్యమంత్రుల్లో మమతా బెనర్జీ గారి తర్వాత అత్యంత విద్యావధికురాలై చాలా ఆక్స్ఫర్డ్ లో చదువుకుని రోడ్స్ ప్రొఫెసర్ అయిన అతిషి మర్లేనా మీద కూడా కామెంట్ చేయటం. అతిషి మర్లేనా అనే ఆవిడ ఒక బాగా అత్యున్నతమైన ఉద్యమంతురాలు, ఇంగ్లాండ్ లో చదువుకున్నారు, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు, తర్వాత రోడ్ స్కాలరు. ఆవిడ పేరులో మర్లేనా అని ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదరు లెఫ్టిస్ట్, వామపక్షవాది.
అందుకని ఆయన రెండు రెండు పదాలని కలిపి మర్లేనా అని పెట్టాడు, అంటే మార్క్స్ లెనిన్ అని. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఇది అందరికీ సమాధానం చెప్పడం కష్టంగా ఉంది, ఈ పేరేంటి అనే ఆవిడతోటి ఆవిడ స్వయంగా పంజాబీకి సంబంధించిన తన ఫాదర్ విజయ్ సింగ్ లో ఉండే సింగ్ అని పెట్టుకుందని ఇప్పుడు ఈవిడ ఇంటి పేరు మార్చేసుకుంది అని మొదలు పెట్టాడండి, ఇదే పెద్ద మనిషి. ఉమ్, సో మర్లేనా వాళ్ళ ఫాదరు అక్కడ ఢిల్లీలో వేలాది మంది మధ్యతరగతి వాళ్ళకి కానీ పేద వాళ్ళకి కానీ వాళ్ళ ఫాదర్ గురించి చాలా మంచి గౌరవం ఉంటుంది ఆ ఢిల్లీ సమాజాల్లో. ఉమ్. అట్లాంటి గౌరవమైన వ్యక్తిని కూడా అలా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం ద్వారా రాజకీయాల్లో ఎన్నికల్లో వాళ్ళని ఒక విధంగా నైతిక స్థైర్యాన్ని సుబ్బరాజు గారు, ముఖ్యంగా వీరు ఎలాంటి కామెంట్ మనోనిబ్బరాన్ని చేయడానికి దెబ్బతీసి- అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి అంటారా, లేకపోతే ఎలా అనుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఫస్ట్ దెబ్బతీసి వ్యక్తిత్వ హననం మొదటగా ఒక విధంగా మనిషిని చంపటం కంటే మెదడును చంపటం తెలివైన పని అంటారండి. అంటే మెదడుని స్తంభింప చేస్తే మనిషి చేష్టలు ఉడిగిపోయి నిశ్చేష్టుడై తను ఏం చేస్తున్నానో తెలియక ఒక అవాక్ అయిపోతాడు. సో ఇట్లాంటి నిశ్చేష్టులుగా చేయటం, వాళ్ళని ఒక విధమైనటువంటి నిస్సహాయాన్ని చేయటం, ఫస్ట్ మానసికంగా చంపితే చాలు, ఫిజికల్ గా చంపాల్సిన అవసరం లేదు. ఆవిడ స్వయంగా తను ఏడ్చిందండి. రైట్. ఈ బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, మాది అందరికి జై శ్రీరామ్ అనిపిస్తుంది బలవంతంగా. అఫ్ కోర్స్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన ఘటనలకి నేను నేపథ్యం చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈ జై శ్రీరామ్ అంటుంది, శ్రీరాముణ్ణి ప్రపంచం వ్యాప్తంగా మర్యాద పురుషోత్తం రామ్ అంటారు. అంటే మర్యాద అంటే ఆనర్, అంటే గౌరవము, సంస్కారము. పురుషోత్తం అంటే పురుష ప్లస్ ఉత్తమ్, అంటే సూపర్ మ్యాన్ అని, ఉత్తమమైన మనిషి అని. అతను హింసా ప్రవృత్తిని కానీ మంచి సంస్కారవంతమైన వాడు, తండ్రి మాట గురించి అడవులు వదిలిపోయిన సహనశీలి, సంస్కారం ఉన్న అతను. సుబ్బరాజు గారు, ఇంకా మాట్లాడదామండి, మిగతా గెస్టులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాని వాళ్ళు కూడా, నాస్తికులు కూడా మర్యాద పురుషోత్తం అనే దాన్ని అంగీకరించి అట్లాంటి సంస్కృతికి వారసులు అని చెప్పుకునే బీజేపీ వాళ్ళ పార్టీలో ఇట్లాంటి, అఫ్ కోర్స్ మన గతంలో మనం చూస్తే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారికి సంబంధించిన ఇష్యూస్ లో, అంటే నరేంద్ర మోడీ భార్యకి సంబంధించిన సందర్భాల్లో కూడా అదే వ్యక్తిత్వం ఇతర పార్టీ నాయకులు కూడా చేసిన సందర్భాలు కూడా గుర్తున్నాయి. అందుకనే నేను మొదటగా ఏమన్నానంటే, దేశం మొత్తం విలువల సంక్షోభం, విలువల పతనానికి ఇది ఒక పరాకాష్ట, తార్కాణం.